కోటిలింగాలపేటకు చెందిన కోర్నాని వీరబాబు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. ఆసక్తికరంగా జరిగిన ఈ టోర్నీలో విఎల్ పురం టీం మధు వారియర్స్ టీంలు ఫైనల్ తలపడగా విఎల్ పురం జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3 టౌన్ సిఐ వి అప్పారావు హాజరై విజేత టీంకు ప్రేయర్లకు ట్రోఫీలు అందించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. ఈ టోర్నమెంట్ ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని క్రీడల్లోనూ ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వహించిన వీరబాబును అభినందించారు. ఆర్గనైజర్ వీరబాబు మాట్లాడుతూ అందరికీ క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా అందరికీ అవకాశాలు కల్పించి ప్రోత్సహించేందుకు ఈ టోర్నీ ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు, కొండబాబు, రామకృష్ణ, మధు, చందర్రావు, తరుణ్, బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షులుగా గారా అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎఫ్పిఎల్ అని చెప్పేసి దానికి పేరు పెట్టండి. ఈ క్రికెట్లోనే కాకుండా మన లైఫ్ స్టైల్లో, మనం చేసే వృత్తిలో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ, మన ఆరోగ్యంలో కానీ అన్నింటిలో కూడా ముందుకు రావచ్చు. 30+ 35 అయిపోయింది నాకు, నేను క్రికెట్ ఆడలేనేమో, లేకపోతే కొంచెం అపోహలు ఉంటాయి. అలా 50 ఇయర్స్ వరకు ఆడవచ్చు, 50-55 వరకు కూడా ఆడవచ్చు. జాగ్రత్తగా ఆడితే అది ఫిజికల్గా చాలా మంచిది. ఆ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాం. క్రీడలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ క్రీడలు అనేది చాలా ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్, ఆడాలి. ఈ రోజుల్లో ఎక్కువ మనకి ఏసీలో కూర్చోవడం, ఈ ఉద్యోగాలు చేయడం, ఎక్కువ బండి మీద ట్రావెల్ చేయడం, ఇవే మనకి ఎక్కువ బండి మీద ఎక్కువ కూర్చొని చేసేదే ఉంటుంది. ఎన్నింటికి మనకి ఈ వ్యాధులు రాకుండా కావాలంటే మంచి స్పోర్ట్స్. కానీ మీరు చాలా బాగా ప్రారంభించారు. ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ అని సీజన్ 1 సక్సెస్ఫుల్గా చేశారు. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్.